ఇది అందరికి ఉంటదో తెలీదు. నాకు దొరికిన ఫ్యామిలీ ఎంత లక్ అని చెప్తాను. ఇలాంటి సెలబ్రేషన్‌లు తీసుకురావడమే కాకుండా, "అక్క నువ్వు వీడియోలు తీసుకోవాలనుకుంటున్నావా? అయితే రా బస్సులో వద్దాం" అని చెప్పి బస్సులోనైతే నన్ను తీసుకొచ్చారు. ఎందుకంటే లైటింగ్ అంతా వీడియో తీసుకుంటానని. ఇంకిక్కడికొచ్చినప్పటికైతే మాత్రం మొత్తం తమిళియన్స్ అయితే మాత్రం ఫుల్‌గా డప్పులు, డోలాలు వాయిస్తున్నారండోయ్. ఎందుకంటే దీపావళి దగ్గరచేసి కాబట్టి ఈ మాల్ అయితే అస్సలు ఖాళీ లేదు. మరి ఇలాంటి సెలబ్రేషన్‌లు అందరికీ దొరుకుతాయో లేదో నాకైతే తెలీదు. కానీ ఇలాంటి దేశంలో అయితే మాత్రం పక్కాగా మనం ఇలాంటి చిన్న చిన్న సంతోషాలయితే మాత్రం పక్కాగా ఉంటాయి. అలాంటిది ఇలాంటి మేడంలు, సార్‌లు ఉంటే అస్సలు చెప్పక్కర్లేదు. మనం ఫుల్ ఎంజాయ్ మాట. దీపావళి సామాన్ల రేట్లు చూస్తే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే ఎంత రేట్ అండో. ఇదే డబ్బులు మన ఇండియాలో పెడితే కీటెడ్ సామాన్లు అయితే వస్తాయి. అందుకే మా సార్ కేవలం ఒక్క పెట్టెతోటైతే సరిపెట్టేశారు. అంతేకాదంటే దీపావళి అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ పెట్టైనా దొరికిందని నేనైతే ఆనందంగా ఉన్నాను. దీపావళికి ఈ మాల్ అయితే కన్ఫర్మ్. ఇంకెక్కడ ఈ మాల్ మొత్తం చుట్టేసి ఒకే ఒక దీపావళి పెట్టెను కొనేసి మేమైతే మాత్రం షాపింగ్ ముగించేసాం. ఇంకెక్కడైతే మాకు ఈరోజు ట్రిప్ మా ఫ్యామిలీతో ఈ మాదిరిగా జరిగింది. ఎంతో లక్ ఉంటేనే కదండి మనకి ఇలాంటి ఫెస్టివల్ చూసే ఒక అదృష్టం ఉంటుంది. కాబట్టి నాకైతే ఆ లక్ అయితే కన్ఫర్మ్గా ఉంది. ఇంకెక్కడ ఇలాంటి షాపింగ్ మాల్లో కూడా ఇక్కడైతే చూసారు కదా బొమ్మల డొక్కులు అయితే పెట్టారు. వీళ్ళు చాలా తెలివైనలు. ఎందుకంటే ఇక్కడ పిల్లకాయలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి కేవలం రూపాయితో మనకు కావాల్సిన బొమ్మ తీసుకోవచ్చు. కాబట్టి వీళ్ళైతే ఇలాంటి పెట్టారన్నమాట. ఇంకిక్కడ రూపాయి బొమ్మ అనుకున్నారు. ఇక్కడ మనం ఒక రూపాయి కాయిన్ వేసి మనం ఇది అటు ఇటుగా తిప్పి ఈ కుక్కని మనం ఆ బొమ్మకు తగిలించి కరెక్ట్గా మనం ఆ పాయింట్లో వేసామనుకోండి ఇన్ అవుట్లోకి అయితే మనకు వస్తుంది. లేదంటే దానికి ఒక టైం ఉంటుంది. టైం దాటితే రూపాయి చాలా పోలేదు. చూసారు కదా నా వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి.